వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టెస్ట్ 1 డే 1కి సంబంధించి లైవ్ టెస్ట్లో ఇచ్చిన 15 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్. సో దీనిలోని ఫస్ట్ క్వశ్చన్, ఐ నీడ్ డాష్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఐ నీడ్ డాష్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఇక్కడ ఆల్ 3 ఆర్టికల్స్ ఆప్షన్స్గా ఇచ్చారు. అలాగే నో ఆర్టికల్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో వీటిలో మనకి హెల్ప్ అనే వర్డ్ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. హెచ్తో స్టార్ట్ అయినా కానీ కాన్సోనెంట్ సౌండ్తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వన్ హెల్ప్ అనే అర్థంలో సెంటెన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏ, ఐ నీడ్ ఏ హెల్ప్ ఫ్రమ్ యూ. ఏ అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. సో ఐ నీడ్ ఏ హెల్ప్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ డాష్ బిగ్ క్రౌడ్ ఎట్ ద టెంపుల్. దెర్ ఈజ్ డాష్ బిగ్ క్రౌడ్ ఎట్ ద టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ ఏ అండ్ ద అండ్ నో ఆర్టికల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ బిగ్ క్రౌడ్, క్రౌడ్ అనే నౌన్ని ఇక్కడ మనం డిటర్మిన్ చేయాలి. సో ఇక్కడ డిటర్మినేషన్లో బిగ్ అనే వర్డ్ కాన్సోనెంట్ సౌండ్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఏ ఆర్టికల్తో మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దెర్ ఈజ్ ఎ బిగ్ క్రౌడ్ ఎట్ ద టెంపుల్. దెర్ ఈజ్ ఎ బిగ్ క్రౌడ్ ఎట్ ద టెంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్, అశోక వాజ్ డాష్ గ్రేట్ కింగ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకనొక కింగ్ అశోక అని వస్తుంది కాబట్టి అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్ అని చెప్పుకుంటాము. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. నెక్స్ట్ వన్, దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ వుడ్. దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ వుడ్. ఇక్కడ ఏ అండ్ ద అండ్ నో ఆర్టికల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఇక్కడ వుడ్ అనేది ఒక మెటీరియల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ కూడా. సో దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ వుడ్ అన్నప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ యూస్ చేయము. సో 1, 2, 3 ఆప్షన్స్లో ఉన్న ఏ ఆర్టికల్ కూడా ఇక్కడ మనం ఉపయోగించాం. సో ఆన్సర్ వచ్చి నో ఆర్టికల్ అనే ఆప్షన్ ఉన్న ఫోర్త్ వన్, దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ని మనం యూస్ చేయం. నెక్స్ట్ వన్, మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. ఇది మనం డిస్కస్ చేసుకున్నట్లే. యాక్చువల్గా ప్రొఫెషన్స్ ముందు మనం ఆర్టికల్ యూస్ చేయాలి. అలాగే ఇక్కడ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ హౌస్ వైఫ్, మై మదర్ ఈజ్ ఏ డాక్టర్, ఇలాగా మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఏ ఈజ్ ద ఆర్టికల్ దేర్ విచ్ వీ హ్యావ్ టు యూజ్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, హీ గాట్ మ్యారీడ్ టు డాష్ యూరోపియన్. హీ గాట్ మ్యారీడ్ టు డాష్ యూరోపియన్. సో ఇక్కడ యూరోపియన్ అనే వర్డ్ వోవెల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఈ అనే వోవెల్ లెటర్తో. కానీ ఆ వర్డ్ పలికేటప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్న సౌండ్ కాన్సోనెంట్ సౌండ్. యూరోపియన్ అంటే వై అనే కాన్సోనెంట్ సౌండ్తో మనకు అక్కడ ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అవుతుంది. సో హీ గాట్ మ్యారీడ్ టు ఏ, ఏ అనే ఆన్సర్, ఏ అనే ఆర్టికల్ మనకు అక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్, ఐ బాట్ యాపిల్స్ అట్ ₹100 డాష్ కిలో. ఐ బాట్ యాపిల్స్ అట్ ₹100 డాష్ కిలో. సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న క్లాస్లో హాఫ్ ఏ డజన్, హాఫ్ ఏ కిలో ఇవి చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ కూడా
ఏ కిలో అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఐ బాట్ యాపిల్స్ ఎట్ ₹100 ఏ కిలో. 100 రూపీస్ కిలో చొప్పున యాపిల్స్ తెచ్చుకున్నాడు అని చెప్పి ఇక్కడ మీనింగ్. అండ్ నెక్స్ట్ వన్, హీ బెట్ డాష్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఫర్ క్రాసింగ్ ద లేక్ ఇన్ 10 minutes. హీ బెట్ డాష్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఫర్ క్రాసింగ్ ద లేక్ ఇన్ 10 minutes. సో ఇక్కడ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అన్నప్పుడు ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లో కూడా ఏ ఇవ్వబడింది, అది యాన్గా కరెక్ట్ చేసుకోండి. సో హీ బెట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఫర్ క్రాసింగ్ ద లేక్ ఇన్ 10 minutes. లేక్ని 10 minutesలో క్రాస్ చేయడానికి ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్కి బెట్ కట్టి ఉన్నాడు అనేది ఇక్కడ అర్థం. హీ బెట్ అంటే బెట్ కట్టడం. ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్, సో ఏ 1 bag ఆఫ్ అని వస్తుంది ఫర్ క్రాసింగ్ ద లేక్ ఇన్ 10 minutes. అండ్ నెక్స్ట్ వన్, వాట్ డాష్ లక్కీ ఫెలో యు ఆర్. మీరు అక్కడ చూడొచ్చు, ఎండింగ్ మార్క్ వచ్చి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఎక్స్క్లైమ్డ్ సెంటెన్సెస్కి మనం ఈ ఆర్టికల్ యూస్ చేస్తామని చెప్పుకున్నాము. సో ఇక్కడ లక్కీ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అనే ఆప్షన్, ఏ అనే ఆర్టికల్ యూస్ చేస్తాము. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్, క్యాన్ యూ లెండ్ మీ డాష్ కప్ ఆఫ్ షుగర్. క్యాన్ యూ లెండ్ మీ డాష్ కప్ ఆఫ్ షుగర్. సో ఇక్కడ కూడా కౌంట్ అనేది వస్తుంది కాబట్టి 1 అనే కౌంట్, 1 నెంబర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఏ కప్ ఆఫ్ షుగర్, క్యాన్ యూ లెండ్ మీ ఏ కప్ ఆఫ్ షుగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 11th వన్, డాష్ పెన్ ఈజ్ మైటియర్ దాన్ డాష్ స్వాట్. డాష్ పెన్ ఈజ్ మైటియర్ దాన్ డాష్ స్వాట్. ఇక్కడ మీకు 2 blanks ఉన్నాయి. 2 blanksలోనూ కూడా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంది. సో 4th ఆప్షన్ వచ్చేసి రెండిట్లకి కూడా నో ఆర్టికల్ అనేది అక్కడ వర్తిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ ఏ, సెకండ్ ఆప్షన్ ఏ అండ్ యాన్, థర్డ్ ఆప్షన్ యాన్ అండ్ ఏ, అండ్ ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్ ఇన్ బోత్ బ్లాంక్స్. సో ఈ సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ని మనం కంపేర్ చేస్తున్నాము. ఇలా 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ముందు ఎలాంటి ఆర్టికల్ అయితే, అంటే డెఫినెట్ ఆర్టికల్ అయితే డెఫినెట్ ఆర్టికల్ సెకండ్ ఆబ్జెక్ట్ ముందు కూడా యూజ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ తీసుకుంటే సెకండ్ ఆబ్జెక్ట్ ముందు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్నే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇండెఫినెట్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆర్ యాన్. సో అక్కడ ఆ ఆబ్జెక్ట్, ఆ థింగ్ యొక్క స్టార్టింగ్ సౌండ్ని బట్టి మనం ఏ ఆర్ ఏన్ అనేది డిసైడ్ చేసుకుంటాము. ఒకవేళ దా అనేది యూస్ చేస్తే మనం దాంతో కంపేర్ చేస్తున్న సెకండ్ ఆబ్జెక్ట్తో కూడా దాన్ని యూస్ చేయాలి. సో ఇది మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము క్లాస్లో. ఇక్కడ ఏ పెన్ ఈజ్ మైటియర్ దాన్ ఏ స్వర్డ్ అని మీరు అంటే, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ ఏ అనేవి కరెక్ట్. ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కడా కూడా దా అనే ఆప్షన్ లేదు. సో ఏ ఆర్ యాన్లోనే మనం ఆప్షన్స్ డిసైడ్ చేసుకోవాలి. అటువంటప్పుడు ఈ పెన్ అండ్ స్వర్డ్ ఈ 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నారు. బోత్ పెన్ అండ్ స్వర్డ్ రెండు కూడా కాన్సోనెంట్ సౌండ్స్తోనే బిగిన్ అవుతున్నాయి. అప్పుడు వాటి ముందు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికలే వస్తుంది.
యాన్ యూస్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెన్ అనే దానికి ఏ ఆర్టికల్ అయితే యూస్ చేస్తున్నామో సెకండ్ ఆబ్జెక్ట్ స్వార్డ్ అనే దానికి కూడా అదే ఆర్టికల్ యూస్ చేయాలి. ఇక్కడ అదే ఆర్టికల్ అనేది ఆ ఆర్టికల్ గురించి చెప్పుకుంటే డెఫినెట్, ఇండెఫినెట్ ఈ రెండింటి మధ్య మీరు ఒకవేళ ఇక్కడ ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ అని యూస్ చేస్తే ఇక్కడ కూడా ద స్వార్డ్ అని పెట్టాలి. అర్థమైందా? ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వార్డ్. లేదా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ద అనేది ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ ఏ అనే వాటికి వెళ్తామన్నమాట. సో ఏ పెన్ ఈజ్ మైటియర్ దాన్ ఏ స్వార్డ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ బుక్. ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ బుక్. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ అనేది కరెక్ట్ అవుతుందని. ఎందుకంటే యూస్ఫుల్ అనేది వోవెల్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ అక్కడ కూడా వై అనే కాన్సోనెంట్ సౌండ్తో ఉచ్చారణ జరుగుతుంది. ఆ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ యూస్ఫుల్ వై అనే శబ్దంతో బిగిన్ అవుతుంది కాబట్టి వై అనేది కాన్సోనెంట్ కాబట్టి ఏ అనే ఆర్టికల్నే మనం అక్కడ యూస్ చేస్తాము. సో ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ బుక్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, హీ ఈజ్ డాష్ గుడ్ మెకానిక్ దాన్ డాష్ క్లర్క్. హీ ఈజ్ డాష్ గుడ్ మెకానిక్ దాన్ డాష్ క్లర్క్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము ఒక వ్యక్తిలోని రెండు గుణాలు లేదా అతను చేసే రెండు పనులు గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ వచ్చే ఆ క్వాలిటీకి మనం ఆర్టికల్ యూస్ చేస్తే సరిపోతుంది, ఇక సెకండ్ దానికి అవసరం లేదు. సో ఇక్కడ హీ ఈజ్ ఏ గుడ్ మెకానిక్ దాన్ క్లర్క్. హీ ఈజ్ ఏ గుడ్ మెకానిక్ దాన్ క్లర్క్. సో మీకు ఇక్కడ వచ్చి ఈ సెకండ్ బ్లాంక్ ఏదైతే ఉందో క్లర్క్కి ముందు అక్కడ ఎలాంటి ఆర్టికల్ రాదు. ఓకే, సో ఇక్కడ నో ఆర్టికల్ ఈ క్లర్క్కి ముందు. ఫస్ట్ బ్లాంక్లో మాత్రం ఏ అనేది వస్తుంది. హీ ఈజ్ ఏ గుడ్ మెకానిక్ దాన్ క్లర్క్, అది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, మెనీ డాష్ ఫూల్ థింగ్స్ he is wise. Many dash fool thinks he is wise. Many a time, many a student, అలా many a fool ఇది సింగులర్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాము. సో దీన్ని కన్ఫర్మేషన్ కోసం మనం నెక్స్ట్ ఉన్న వర్బ్ని కూడా హెల్ప్గా చేసుకోవచ్చు. ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది సింగులర్ అయిందో ఆ సెంటెన్స్లో అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు నెక్స్ట్ కమింగ్ వర్బ్ ఎస్ ఆర్ ఎస్ని తీసుకుంటుంది. సో థింక్స్ అని ఉంది ఇక్కడ. సో థింక్ బేస్ వర్బ్కి ఎస్ అనేది జాయిన్ అయి ఉంది. సో ఇది ఒక మెనీ డాష్ ఫూల్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ అని చెప్పి అనుకుంటాం. సింగులర్ అంటేనే వన్. సో ఆ వన్కి ఇక్కడ ఫూల్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ని తీసుకుంటాం. మెనీ ఏ ఫూల్ థింగ్స్ హీ ఈజ్ వైజ్. ఓకే, నెక్స్ట్, హీ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్. హీ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్. ఇక్కడ ఆల్ త్రీ ఆప్షన్స్తో పాటు ఇక్కడ కూడా నో ఆర్టికల్ అనే ఆప్షన్ ఉంది. సో ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ నౌన్, అది ఒక లాంగ్వేజ్ నేమ్, అదొక ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ముందు మనం కండిషనల్గా తప్ప ఆర్టికల్స్ యూజ్ చెయ్యం. సో ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, ఇది ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ అనేది. సో ఆ డాష్లో మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
సో నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. జస్ట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ అంతే. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ని ఫాలో అయ్యి టెస్ట్ 2కి కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండి మంచిగా అటెంప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.